వెల్కమ్ బ్యాక్ టు భారతీయ ఎల్వి అకాడమీ. ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఆన్సర్ కీ రిలీజ్ అవ్వడం జరిగింది కదా. మనం దీనికి సంబంధించిన ఏ జోన్లో యావరేజ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓకేనా, క్యాస్ట్ వైజ్ అయితే ఎంతమంది స్టూడెంట్స్కి యావరేజ్ మార్క్స్ ఏ జోన్లో ఎన్ని వైజ్ వచ్చాయని చెప్పి అయితే యావరేజ్ స్కోర్ గురించి అయితే ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అయితే చూడండి, మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక జోన్లో అంట 100/100 అయితే రావడం జరిగింది ఎవరికో. చూడండి, మీద ఎవరో స్టూడెంట్ చాలా టాలెంటెడ్. చూసుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 100కి 100 రావడం జరిగింది, కనిపిస్తుంది కదా. చూడండి, టోటల్ 100 పెట్టారంట. 100 ఒక్కటి కూడా రాంగ్ లేదనమాట. 100కి 100 అయితే ఇక్కడ అనేది రావడం జరిగింది. 100/100 అంటే చూడండి, అబ్బాయి అంత టాలెంటెడ్ చూసుకున్నట్లయితే, ఓకేనా. గ్రేడ్ 3 చూస్తుండ్రు కదా, 24 అనమాట. 24 మార్నింగ్ షిఫ్ట్ అనమాట ఈ అబ్బాయిది. 100/100 అయితే రావడం చాలా గ్రేట్ ఇది, ఓకేనా. అది చూడండి, మనం చూద్దాం ఒకసారి జోన్ వైజ్ అయితే యావరేజ్ స్కోర్ ఎక్కడ ఎలా ఉందని చెప్పి ఒకసారి చూద్దాం. అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అహ్మదాబాద్ డివిజన్ అయితే చూద్దాం. పైన చూడండి, జోన్ వైజ్ యావరేజ్ స్కోరు, టోటల్ క్యాండిడేట్స్ యూఆర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ, ఓకే. ఈ విధంగా చూసుకుందాం. అహ్మదాబాద్లో చూసుకున్నట్లయితే 55.89 స్కోర్ అయితే 89 యావరేజ్ మార్క్స్ అయితే ఉన్నాయి. 55.89 అయితే ఉన్నాయి. అయితే చూడండి, టోటల్ స్టూడెంట్ చూసుకున్నట్లయితే 7,800 ప్లస్ అయితే ఉండడం జరిగింది. యూఆర్ 900 ప్లస్, ఓబీసీ 4,000, ఈడబ్ల్యూఎస్ 600, ఎస్సీ 1100, ఎస్టీ 800 అయితే ఉండడం జరిగింది, ఓకేనా. అది చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ అజ్మీర్ చూడండి. అజ్మీర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 55 కన్నా కొంచెం ఇక్కడ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది యావరేజ్ స్కోరు. ఇక్కడ చూడండి 58.22 ఎంతమంది అంటే స్టూడెంట్స్. టోటల్ స్టూడెంట్ చూసుకున్నట్లయితే 3,717 మెంబర్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. క్యాస్ట్ వైజ్ చూడండి, యూఆర్ ఎస్సీ ఎస్టీ, ఓకేనా, కనిపిస్తుంది కదా. అది చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం టోటల్ ఓన్లీ యావరేజ్ స్కోర్ అనమాట ఇది, ఓకేనా. ఇంకా హైలో ఎంత తెచ్చుకోవాలో తెలియదు. యావరేజ్ స్కోర్ అంటే యావరేజ్ కాంపిటీషన్ ఎలా ఉంది కదా, యావరేజ్ కాంపిటీషన్ ఎదుగుతుంది. దీనికి వచ్చే కట్ ఆఫ్ అంటే కొంచెం షిఫ్ట్ బట్టి చేంజ్ అవుతుంటుంది అనమాట, ఓకేనా. ఇన్ కేసు హార్డ్ షిఫ్ట్ అనుకునే, హార్డ్ షిఫ్ట్ అయితే నార్మల్ చేసిన వాళ్ళలోనే కొంచెం మార్క్స్ అయితే కలుస్తాయి అనమాట. ఇది ఏంటంటే యావరేజ్ రామర్స్ ఉన్నాయి కదా, రామర్స్ మీకు కొంచెం అవగాహన ఎక్కడ ఎన్ని వచ్చాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మంచి వీడియో చేయడం అనేది జరిగింది, ఓకేనా. అది చూడండి, అలహాబాద్ చూసుకున్నట్లయితే 58 టోటల్ అంట 2,000 ప్లస్ అయితే ఉన్నాయి. బెంగళూరు చూడండి, మనలో ఎవరు అప్లై చేసి ఉంటే టోటల్ చూడండి 604 మెంబర్స్కి ఈ విధంగా అనేది 42.54 అయితే వచ్చాయి. క్యాస్ట్ వైజ్ చూడండి ఎలా ఉన్నాయి, ఓకేనా. 42.54 అయితే ఉంది. నెక్స్ట్ భోపాల్ చూడండి అమ్మ. భోపాల్ చూసుకున్నట్లయితే 58.75 అయితే ఉన్నాయి. ఇక్కడ కొంచెం పెరగడం జరిగింది. టోటల్ చూసుకుంటే 2,000 ప్లస్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి యావరేజ్ స్కోర్లో మినిమం. నెక్స్ట్ భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ ఎవరైనా అప్లై చేసుకుని చూడండి 51.14 అయితే ఉంది. ఇక్కడ టోటల్ క్యాండిడేట్స్ అంట 588 మెంబర్స్ అయితే ఉన్నారు ఇక్కడ. ఓన్లీ టోటల్ 588 మెంబర్స్, ఓకేనా, చూసారు కదా. అయితే నెక్స్ట్ చూడండి, బిలాస్పూర్లో చూసుకున్నట్లయితే 57.48 ఉంది ఎస్ఈఆర్, ఓకేనా. 9,000 ప్లస్ అయితే ఉన్నారు ఇక్కడ క్యాండిడేట్స్. 57.48 వచ్చిందంట యావరేజ్ స్కోర్. ఎంతమంది ఉన్నారని చూడండి, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చండీగఢ్లో చూసుకున్నట్లయితే 53.88 టోటల్ 400 ప్లస్ ఉన్నాయి. చెన్నై చూడండి, మన చెన్నై చూసుకున్నట్లయితే 52.38 వచ్చిన అంట. టోటల్ 30,000 ప్లస్ అయితే ఉన్నారంట. 52.38 వచ్చిన టోటల్ 13,579 ప్లస్ అయితే ఉండడం జరిగింది, ఓకేనా. అది చూడండి, నార్మల్ చూసుకున్నట్లయితే మినిమం ఒక 2 lakhs ప్లస్ అప్లికేషన్లు వెళ్ళడం జరిగింది జోన్ వైజ్. చాలామంది చూసుకున్నట్లయితే చాలామంది అందరూ 30, 27లో 28 ఈ దగ్గర అయితే అయిపోయారు అనమాట చాలామంది, ఓకేనా. మినిమం యావరేజ్ స్కోర్ అంటే అటుగా గిట్టుగా మధ్యన తెచ్చుకున్నాడు ఎవరంటే ఈ క్యాండిడేట్స్ అనమాట, ఓకేనా. మినిమం యావరేజ్ స్కోర్, ఓకేనా. అటు ఎగ్జామ్ ఫెయిల్కి కాక అటు ఎగ్జామ్లో హైకి కాక మిడిల్లో ఉంటారు కదా యావరేజ్ స్కోర్, వీళ్ళు అనమాట వీళ్ళందరూ, ఓకేనా. కట్ ఆఫ్ గురించి వేరే వీడియో చేస్తాను ఒకసారి, ఫస్ట్ ఇది చూడండి, ఓకేనా. మీకు కొంచెం అవగాహన ఉంటుందని చెప్పి కొంచెం తెలుస్తున్నది వీడియో చేస్తాను. గోరఖ్పూర్లో చూడండి 58.78, ఓకేనా. ఇక్కడ కొంచెం కూడా ఇది కూడా చెన్నైకి దగ్గర ఈ విధంగా అయితే ఇక్కడ బిలాస్పూర్కి ఇక్కడ ఈ దగ్గర అయితే అనేది కనెక్ట్ అవుతుంది. ఇంకా చెన్నై చూసుకుంటే ఇంకా తక్కువ వెళ్ళింది 50.38 అలాగా, ఓకే. అయితే నెక్స్ట్ జమ్మూ శ్రీనగర్ చూడండి 54 ఉన్నది క్యాండిడేట్స్ చూడండి ఎలా ఉన్నారు. కోల్కతా చూసుకున్నట్లయితే 7,000 అయితే ఉన్నారు. కోల్కతా కొంచెం హై ఉంది చూడండి, అన్నిటికన్నా కోల్కతా కొంచెం 60.59 అయితే ఉండడం జరిగింది కోల్కతా, ఓకేనా. నెక్స్ట్ మనం సికింద్రాబాద్ చూడండి, మనకి సికింద్రాబాద్ చూసుకున్నాం ఒకసారి. ముంబై సికింద్రాబాద్ చూడండి ఎలా ఉన్నాయి. ముంబై 53 ఎలా ఉంది. నెక్స్ట్ ముజాఫర్, ఇది కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఇది కూడా కోల్కతా ఆపోజిట్లో అయితే ఒక 1 రాసుకో 1 పాయింట్ ఎక్కువ అయితే కొంచెం పెరగడం జరిగింది.
పాట్నా చూడండి 62.16 అయితే ఉంది ఇక్కడ. పాట్నా కూడా కొంచెం ఉందన్నమాట. ఓకేనా. అయితే నెక్స్ట్ మన సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే 53.45 ఉందన్నమాట. 9000 ప్లస్ అయితే ఇక్కడ అనేది క్యాండిడేట్స్కి యావరేజ్ స్కోర్ ఈ విధంగా అనేది రావడం జరిగింది. ఓకేనా. యాక్చువల్ మన కట్ ఆఫ్ విషయంలో చూసుకున్నట్లయితే నార్మల్గా ట్రేడ్ వైజ్ చేస్తారు కదా. ట్రేడ్ వైజ్ అయితే మన మీద ఒక వీడియో చేద్దాం, మేము అందరూ ఒకసారి డేటా మొత్తం కలెక్ట్ చేసి. ఓకేనా. ట్రేడ్ వైజ్ అయితే వీడియో అయితే చేద్దాం. ఓకేనా. మినిమం ట్రేడ్ నెక్స్ట్ వీడియో చూడండి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఈ 3 ట్రేడ్ మీద అయితే నేను ఒకసారి మీకు అయితే డిస్కస్ చేస్తాను. ఓకేనా. అది మీకు అందరికీ ఫుల్ అవగాహన తెలుస్తుంది. ఓకే. అయితే మీకు రాసుకోరు అడగొచ్చింది ఒకసారి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అయితే మీకు ఒకసారి చూస్తాను. ఓకేనా. దాన్ని బట్టి మనం అయితే వీడియో అయితే నెక్స్ట్ వీడియో చేద్దాం. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.